ఇదంతా చూస్తుంటే నీకేమైనా అనిపించిందారా? ఏమనిపించింది? ఇది యాక్సిడెంట్ కాదురా, ఆయన్ని చంపడానికి ట్రై చేసిన అటెంప్ట్. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఇంత ఫాస్ట్గా వచ్చిన వాడు నిజంగానే బ్రేక్ ఫెయిల్ అయి ఉంటే తర్వాత నేను ఆపడానికి ట్రై చేయాలి కదా. ఆపకుండా ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. మరి అంత షార్ప్గా కట్ చేశాడు. నీకు అర్థమవుతుందా? అర్థమైందిరా, నువ్వు ఎప్పటికీ మారవని నాకు అర్థమైంది. అది కాదు ఎవరుగా? చెప్పి. అరే ఇప్పటికి ఎన్ని కేసులు చేసావరా? ఒక్కడం జరిగిందా? ఒక్కడం నిజమైందా? ప్రతిదాన్ని భూతత్వంలో చూస్తారంటారు, కానీ ప్రతిదాన్ని టెలిస్కోప్ చూస్తారా నువ్వు? చిచ్చి, ఇప్పుడు నేను చెప్పేది విను. వాడు తాగేసున్నాడు. వాడు ఆపితే మనం ఎక్కడ కూడతావేమోనని ఫాస్ట్గా పారిపోయాడు. అదే జరిగింది, అంతకు మించి ఏం జరగలేదు. నువ్వు కొంచెం ఆలోచించడం మానే. అదే ఆయన మీద జరిగిన ఫస్ట్ అటెంప్ట్ సార్. వాడు ఎక్కువ ఆలోచించవద్దన్నాడు, కానీ నేను మాత్రం దాని గురించి ఆలోచిస్తూ ఉన్నా. అప్పటి నుంచి ఆ ఇంటి మీద దృష్టి పెట్టాను. ఏయ్, మా ఇంటి వైపు ఎందుకు చూస్తున్నావు? మీ ఇల్లా? అదెక్కడుంది? తప్పుకో చూపిస్తా, అదిగో అక్కడుంది. ఏంటి ఇవన్నీ? ఉండు, మా డాడీతో చెప్తాను. నేను చెప్తా. ఏమని చెప్తావు? పక్కింటంకల్ వాచ్ దొబ్బేశావని, మీ డాడీ పాకెట్ లో మనీ కొట్టేశావని, ఇవన్నీ ఎక్కడ దాచావని కూడా చెప్తా. అయినా ఇవన్నీ నీకెడ తెలుసు? ఛ, ఈ మ్యాటర్ అక్కడ పోస్ట్ చేసావనుకో, నీ మ్యాటర్ కూడా ఓపెన్ అయిపోద్ది. పర్లేదా? సర్లే గాని నా విషయం నువ్వు చెప్పకు, నీ విషయం నేను చెప్పను. డీల్ ఓకేనా? డీల్. ఓకే. అయినా నువ్వు అక్కడికి ఎందుకు చూస్తున్నావు నాకు అర్థమైందిలే. ఎందుకు? ఆ పైన ఫ్లాట్ లో ఉన్న అమ్మాయినేగా. ఆ పక్కింటి ఫ్లాట్ వాడే 3 ఏళ్ల నుంచి ట్రై చేస్తున్నాడు. ఆడికే పర్లే, ఇంకా నీకేం పడుద్ది? కావాలంటే చూడు, ఇప్పుడు కూడా లైన్ వేస్తున్నాడు. బాయ్ బాయ్. నేను నొక్కుతా. అరే నా ఫోన్ ఎదురా? తెలీదు డాడీ. ఇందాక నువ్వు ఆడుతున్నావు కదరా? నాకు తెలిసి టేబుల్ మీద ఉంటది. సర్లే పోయి తీసుకురా. నేను తీసుకురా, నువ్వే వెళ్ళు. రై, నువ్వు ఇక్కడే ఉండు. ఓకే. ఎవరో బాబు నువ్వు? ఎవరబ్బాయివి? ఎవరబ్బాయివి? ఏంటి సార్ పిల్లాడిని అలా వదిలిపోయారు? లిఫ్ట్ లో ఇరికిపోయాడు. ఫోన్ మర్చిపోయి తేడానికి వెళ్ళాను. అరే అయినా నేను బయట ఉండమన్నాను కదా, లోపలికి ఎందుకు వెళ్ళావు? ఏం అవ్వలేదు కదా? థ్యాంక్ యూ అండి. పర్లేదండి. రా. వాచ్మ్యాన్ సార్, ఏంటా సౌండ్? ఏమైంది? సడన్ గా లిఫ్ట్ వైర్ తెగిపోయింది సార్. అయ్యో, ఎవరికేం కాలేదుగా? అంటే శేఖర్ సార్ కొడుకు ఇరుక్కుపోయాడు, సేఫ్ గానే తీశారు సార్. సరే ఓకే. ఓయ్ వెళ్దామా? లిఫ్ట్ వైర్ అలా ఎలా తెగిపోద్ది? ఇదేమైనా పాత కన్స్ట్రక్షన్నా? అప్పుడు ఒకసారి ఆయన్ని చంపడానికి ట్రై చేశారు, ఇప్పుడు మళ్ళీ ట్రై చేశారు. ఇది జరిగింది. లక్కీలీ ఆయన సారీ సారీ కేర్ఫుల్. లక్కీలీ ఆయన లిఫ్ట్ లో లేరు కాబట్టి, వెయిట్ ఎక్కువ లేదు కాబట్టి ఇద్దరు బతికారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదేదో యాక్సిడెంటల్ గా జరిగింది. నీకు అర్థం కాలేదు. ఒకే వారంలో 2 సార్లు అలా ఎలా జరుగుద్ది? ఎవరో ఆయన్ని చంపడానికి ట్రై చేస్తున్నారు, ఆయన లైఫ్ డేంజర్ లో ఉంది. ఇది ఎలాగైనా ఆయనకు చెప్పాలి. నువ్వు మరీ ఫూలిష్ గా ఆలోచిస్తున్నావు. ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూస్తున్నావు, అందుకే నీకు అలా అనిపిస్తోంది. ముందు నువ్వు ఆ కిటికీలను చూడడం మానే. వెనక టెంపుల్ ఉంది చూడు, ప్రశాంతంగా ఉంటుంది. బాయ్.
ఏంటి మళ్ళీ నైట్ అంతా చూస్తూ కూర్చున్నావా? కేర్ఫుల్. ఎక్స్క్యూజ్ మీ అండి. హాయ్. యాక్చువల్లీ నా కొడుకు మీ కెమెరాని తీసుకొచ్చేసాడు. ఓ ఇచ్చేద్దామని వచ్చాను. తీసుకోండి. నో ప్రాబ్లం. సారీ అండి. బాయ్. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఒక విషయం అడగాలండి. చెప్పండి. వద్దు Hmm. వద్దు. ఆ, అడగండి. బిగ్ బాస్ ఏ టైంకి వస్తుందండి? ఐడియా లేదండి. ఐఎమ్ సారీ. నో ప్రాబ్లం. సరే అండి. బాయ్. బాయ్. నువ్వు అసలు కూడా మాస్టర్. ఏంటి నువ్వు టెన్షన్ పడి వాళ్ళని కూడా టెన్షన్ పెడతావా? వదిలేమని చెప్పాను కదా. నువ్వు అనుకున్నట్టు ఏం జరగదు. లైట్ తీసుకో. బ్లాక్ హోండా సిటీ. ఈ కారే ఆ కార్ ఆ రోజు యాక్సిడెంట్ చేయడానికి ట్రై చేసింది. అంటే వీడే చంపడానికి ఫాలో అవుతున్నాడు. ఏమైంది? ఈ కారే, దిస్ ఇస్ ద కార్. ఇప్పటికైనా అర్థమైందా? బట్ నువ్వు శేఖర్ని కదా చంపడానికి ట్రై చేస్తున్నారని చెప్పావు కదా, కానీ దీంట్లో పిల్లోడే ఉన్నాడు. అంటే టార్గెట్ తండ్రి కాదు, కొడుకన్నమాట. మనమే కన్ఫ్యూజ్ అయ్యాం, కానీ చిన్న పిల్లోడు చెప్పాలనుకుంటాడు. ఆ రోజు యాక్సిడెంట్ చేశాడు, తర్వాత లిఫ్ట్ వైర్ కట్ చేశాడు. నా కేసు కరెక్ట్ అయితే వీడు ఎక్కడెక్కడ ఉండుంటాడు. ఏ నీకేమైనా పిచ్చా? అని నువ్వే అనుకుంటే సరిపోతుందా? అరే చిన్న పిల్లోడిని మనం కూర్చొని చూస్తుండగా చంపేస్తే నీకు పర్లేదా? ట్రస్ట్ మీ. నేను నిన్ను నమ్మను. ఐఎమ్ సారీ. అది పో, నేను కూర్చోను. ఐఎమ్ సారీ. నీకు చెప్తే అర్థం కదా. ఈ కండిషన్ లో నువ్వు నడవకూడదు. విను. లిఖిత్, లిఖిత్, లిఖిత్. మ్యామ్, మ్యామ్, వెయిట్. మ్యామ్, లిఖిత్ ఎక్కడా? ఇక్కడే ఎక్కడో ఆడుకుంటూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడా?